నంద్యాల జిల్లాలోని హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు 600 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. రెండవ పంపింగ్ స్టేషన్ బ్రహ్మ కొట్కూరు సమీపంలో హంద్రీనీవా కాలువపై జాతీయ రహదారి నిర్మాణ సంస్థ ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది. దాంతో కాలువకు నీటి విడుదలతో ఆలస్యమైంది. ఈ క్రమంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా 600 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మారింది హంద్రీనీవా ప్రాజెక్టు అధికారుల పరిస్థితి. ఓవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుకుంటుండగా స్పిల్వే గేట్ ద్వారా నాగార్జున సాగర్ కు 4,50,000 క్యూసెక్ల నీటి విడుదల చేస్తున్న సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా చేసుకుని నిర్మించిన హంద్రీనీవా స్రవంతి ప్రాజెక్టు కాలువకు మాత్రం నీరు కరువైపోయింది. ప్రధానంగా ఈ కర్నూలు నందికొట్కూరు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా హంద్రీనీవా కాలువపై ఓ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా కాలువ మొత్తం పూర్తి వేసి సర్వీస్ రోడ్డుగా మార్చుకున్నారు కాంట్రాక్టర్. అయితే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదల చేసిన హంద్రీనీవా కాలువకు మాత్రం నీటి విడుదలకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఇటు అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు హంద్రీనీవా ప్రాజెక్టు అధికారులు ఇప్పుడే నిద్రలో నుంచి మేల్కొన్నట్లు చందంగా సర్వీస్ రహదారిలో భాగంగా ఆ సర్వీస్ రహదారిలో దాదాపుగా ఒక 7 పైపులు కింది భాగం మొత్తం పైన కింద మొత్తం 14 పైపులను ఏర్పాటు చేశారు. ఈ 14 పైపులని ఏర్పాటు చేసి నీటిని దిగువకు తాత్కాలికంగా నీరు విడుదలకు మాత్రం మార్గం సుగమం చేశారు. అయితే ఇక్కడే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ కాలువ హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కాలువకు 2,500 క్యూసెక్ల వరద నీరు ప్రవహించాల్సిన కాలువలో కేవలం 600 క్యూసెక్లు మాత్రమే నీటిని ప్రవాహం జరిగేలాగా ప్రస్తుతం తాత్కాలికంగా పనులు చేపట్టారు. ఈ దాదాపుగా ఇటు పగిడ్యాల మండలం మల్యాల దగ్గర నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల పొడవున ఈ కాలువ నిర్మాణం చేపట్టారు. దాదాపుగా ఇటు కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 3,45,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఈ హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా ప్రస్తుతం ఈ ఏడాది మొదట్లో నీటి విడుదలకు కొంత ఆటంకాలు ఎదురైనా ఇటు ప్రజాప్రతినిధులు, స్థానికులు, రైతుల ఒత్తిడితో అధికారులు దిగి వచ్చి సర్వీస్ రోడ్లో తాత్కాలికంగా నీటి విడుదలకు చర్యలు చేపట్టారు. అయితే ఈ తాత్కాలికంగా చేపట్టిన ఈ పనులను పరిశీలిస్తే మాత్రం కేవలం ఒక 14 పైపుల ద్వారా నీటి దిగువకు నీరు వెళ్లేలాగా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ పైపులను ఏర్పాటు చేసిన పరిస్థితులను పరిశీలిస్తే మాత్రం ఆ పైపుల మధ్య భాగంలో మట్టి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహానికి ఆ మట్టి కొట్టుకుపోవడంతో ప్రస్తుతం ఇక్కడ సిబ్బంది మాత్రం ఆ మట్టి 2 పైపుల మధ్య ఉన్న ఆ మట్టి కొట్టుకుపోతున్న స్థానంలో ఖాళీ సంచులతో నింపే విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇదే స్థాయిలో ఎగువ నుంచి మరో 300 క్యూసెక్లు పెంచితే మాత్రం మొత్తం 14 పైపులతో పాటు 14 పైపుల మధ్య భాగంలో ఉన్న మట్టి కొట్టుకుపోయి ఈ సర్వీస్ రోడ్డు కుంగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేంత వరకు కేవలం 600 క్యూసెక్లతోనే సరిపెడతారా, లేక బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో 2,500 క్యూసెక్ల నీరు వదిలిపెడతారా అనేది పరిస్థితి చూడాలంటే మరికొన్ని రోజుల వరకు వేచి చూడక తప్పదు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, గార్గేపురం నుంచి, కర్నూలు జిల్లా.